టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. చంద్రబాబు మంచి కాదు, ఓట్లేసినందుకు ముంచారు. ముంచిన వాళ్ళు మంచి చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే. సూపర్ 6 ఇవ్వనందుకు మంచి చేశారా? 17,000 కోట్ల విద్యుత్ బిల్లుల భారం మోపినందుకు మంచి చేశారా? గత ప్రభుత్వం లెక్క మీరు కూడా అప్పులు చేస్తున్నందుకు మంచి చేశారా? జగన్ కారు ప్రమాదం తప్పిదంలో పోలీసుల పాత్ర కూడా ఎక్కువ. 100 మందికి అనుమతి ఇచ్చి 1000 మందికి వస్తుంటే ఏం చేశారు? జగన్ ఓట్లను కొన్నట్లు డబ్బులతో పోలీసులను కూడా కొన్నాడా జగన్? ఆ జెండా ఒకటే. బల ప్రదర్శన జగన్ బల ప్రదర్శన యాత్రలకు అనుమతి ఇవ్వకుండా నిషేధం విధించాలని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం ఎత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం ఎత్తిన మోపారు. ఈ మంచి చేస్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గర్భంలో పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావాలి. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చేయని హామీలు అయితే సూపర్ 6 తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలు అయితే ఈయన 67 లక్షలు ఇస్తానంటున్నారు. దాదాపు 35 లక్షల మంది రైతులకి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మందికి బిడ్డలకు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా ఇస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్ స్కీము. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4 తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు P4 తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4 కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారికి ముంచే ప్రయత్నం కాకపోతే ఏంటి అని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. అప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో